అమిత్ షా గారు చెప్పారు మొన్న వచ్చి, మీకు తెలుసు కదా ఆ పెద్ద స్థాయి జాతీయ స్థాయి నాయకులు ఎలా ఉంటారు. ఏమా నువ్వు చిన్న పార్టీ చిన్నవాడు, నువ్వు పార్టీని నడపలేవు, నువ్వు రీజనల్ పార్టీస్ ఫ్యూచర్ అంతా జాతీయ పార్టీలదే హవా, నువ్వు నడపలేవు. అందుకని నువ్వు ఓ పని చేయి, భారతీయ జనతా పార్టీలోకి వచ్చి అంత పెద్ద జాతీయ స్థాయికి ఏం చెప్పాలి, అలాగే సార్ కలిపేస్తానండి, మంచి సార్ సంతోషం చెప్తామా మనం. అరే తెలుగు జాతి స్ఫూర్తి నాశనం అవుతుంటేనే కదా జనసేన పార్టీ పెట్టింది. తెలుగు జాతిని పార్లమెంటులో తలుపులేసి విరక్కొడి చిత్తగొడుతుంటే కదా జనసేన పార్టీ పెట్టింది. పౌరుషం, తెలుగు జాతి పౌరుషం, ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంటే దానికి జనసేన పార్టీ దానికి పెట్టాం. భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్దలు నాకు రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పారు, నేను ఎదురు చూస్తున్నాను. చేస్తాం కానీ ఎప్పటికీ భారతీయ జనతా పార్టీలో ఎప్పటికీ విలీనం చేయం. భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్దలు నాకు రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పారు, నేను ఎదురు చూస్తున్నాను. ఉంటే ఉంటాం, పోతే పోతాం, కానీ తెలుగు జాతి సంగతిని, తెలుగు జాతి గౌరవాన్ని మీరు ఎప్పుడు రోడ్ మ్యాప్ ఇస్తారో చెప్పండి. వారికి అంత అహంకారం, ఉత్తరాది అహంకారం. మీరు ఎప్పుడు రోడ్ మ్యాప్ ఇస్తారో చెప్పండి. ఆత్మ గౌరవం ఉన్న ఏ తెలుగోడు కేంద్రానికి జీ హుజూర్ అని గులాంగిరి చెయ్యడు. బీజేపీ పెద్దలు నాకు సరైన రోడ్ మ్యాప్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను మీలాగే. మరి భారతీయ జనతా పార్టీ నాయకులు వెళ్దామంటే వాళ్ళు మనల్ని కుక్కలు చూసినట్టు చూస్తారు, తుచ్చంగా చూస్తారు మనల్ని, మన మీద వాళ్ళ కింద ఊడిగం చేసేవాళ్ళగా. తెలుగు జాతి పౌరుషం, ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంటే దానికి జనసేన పార్టీ దానికి పెట్టాం. నాకు రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పారు, నేను ఎదురు చూస్తున్నాను. పని చేయమంటే ఉమ్మేస్తారు, పని అయ్యా మాకు పని చేసి పెట్టండి, ఉమ్మేసి పెడతారు. ఏం అడుగుతాం మనం? కరెక్ట్ అంటున్నా, కరెక్ట్ అంటున్నా. అంటవా అమ్మవా, అంటవా అమ్మవా.